ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో ఉండే భాగ్యం మా అందరికి ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా ఆత్మలను మీ మాటల కొరకు సిద్ధపరచండి, మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. ఎవరికి ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో తండ్రి, నీ మాటలు వినిపింపజేసి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తాకమని, దర్శించమని, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. Isaiah chapter 42 verse 6, I will keep thee and give thee for covenant of the people, for a light of the Gentiles. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో నుంచి ప్రత్యేకించాడు? ఎప్పుడైనా ఆలోచించారండి? ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు, కానీ వాళ్ళు చాలామంది దేవుని నమ్ముకోలేదు. కానీ నీకు నాకు ఆ గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు, ఆ గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఎందుకు? ఇంతమందిలోకి వెళ్ళి నిన్నే ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? ఇంతమందిలో నుంచి నువ్వే ఎందుకు దేవుడు కావాలని కోరుకున్నాడు? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఎందుకంటే నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్ని జనులకు వెలుగుగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు? మనల్ని వెలుగుగా ఉంచాలని ఆశపడుతున్నాడు. మనం దేవుడి కొరకు ప్రకాశించేటువంటి వారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మనం వెలుగుతూ అనేకుల్ని వెలిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఎవరమని దేవుడు పిలుస్తున్నాడో తెలుసా? వెలుగు. అందుకనే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మరి వెలిగించబడిన ప్రతి దీపం ఎక్కడ ఉంటుంది? మంచం కిందో కుంచం కింద ఉండదు, కానీ దీపస్తంభం మీద ఉంటుంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనం వెలిగించబడిన స్థితిలో ఉన్నామా, లేకపోతే వెలుగు లేనటువంటి స్థితిలో ఉన్నామా? వెలిగించబడుతున్న ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరు ఎక్కడ ఉంటారంట? దీపస్తంభం మీద ఉంటారు. ఎందుకు దీపస్తంభం మీద ఉంటారంటే అనేకులకి వెలుగివ్వటానికి. మన దేవుడు ఏమన్నాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారం మీరు కూడా లోకమునకు వెలుగుగా ఉండండి అన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనము కూడా ఎలాగుండాలి? వెలుగుగా ఉండాలి. మనం వెలిగించబడుతూ అనేకుల్ని వెలుగులోనికి నడిపించాలి. మనము వెలుగు సంబంధాలు, మనం చీకటితో ఏమాత్రం మనకి పొత్తు లేదు. ఎందుకంటే చీకటి సాతానుకు సంబంధించింది, వెలుగు దేవుడికి సంబంధించింది. కాబట్టి మనం వెలుగు సంబంధులం. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటికి ఏమాత్రం కూడా స్థానం ఉండదు. అంటే తెలుసు కదండి, మరి పాపమును మనం నలుపుతో పోలుస్తాం, చీకటిని నలుపుతో పోలుస్తాం. కాబట్టి పాపమునకు ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా దేవుడి యొక్క వెలుగుతో మనం నింపబడినప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాము. ఈరోజు దేవుడు మనల్ని అన్ని జనులకు వెలుగుగా ఉంచున్నాడు. అన్ని జనులు ఎవరు? యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వాళ్ళు, దేవుడి యొక్క గొప్పతనం ఏంటో వాళ్ళకి అర్థం కాని వాళ్ళు. ఈరోజు చాలామంది ఇంకా యేసయ్యని హేళన చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా అవమానపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సిలువ శక్తి తెలియదండి. చాలామందికి మరి యేసు ప్రభు అంటే ఒక సిలువ మీద వేలాడుతున్నట్లుగా మాత్రమే చూస్తారు, లేకపోతే చాలామంది పశువుల పాకలో జన్మించిన విధానాన్ని మాత్రమే చూస్తారు. కానీ యేసయ్యలో ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? పునరుద్ధాన శక్తి. ఇంతవరకు ఏ దేవుడు ఎవ్వరి సమాధి కూడా ఇప్పటి వరకు ఖాళీగా లేదండి. యేసు ప్రభు మరణాన్ని జయించి మృత్యుంజయుడై గెలిచాడు. ఆయన మృతిని గెలిచినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఈ నిరీక్షణే క్రైస్తవులుగా మార్చబడ్డానికి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉంది. అంటే కారణం ఏంటంటే, ఎక్కడ కూడా లేనటువంటి అద్భుతమైన కార్యాన్ని మనం ఇక్కడ మాత్రమే చూడగలుగుతున్నాం. ఎందుకు అంటే ఆయన పునరుద్ధాన శక్తివంతుడు, మరణాన్ని జయించినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి క్రైస్తవులకి నిరీక్షణ ఉంది. ఆయన సజీవుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాము. అలాగే సజీవుడైన దేవుడు అతి త్వరలో మరలా భూలోకానికి రాబోతున్నాడు. తిరిగి మనమందరం కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి. యేసు ప్రభులో కూడా పునరుద్ధాన శక్తి లేకపోతే ఆయన కూడా అందరి దేవుళ్ళతో పాటు అందరితో సమానంగా ఉండేవాడండి. కానీ ఈయనలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే పునరుద్ధాన శక్తి.
మరి ఈరోజు ఎంతోమంది క్రైస్తవులుగా మార్చబడ్డానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అని మనం అనుకుంటామేమో, కానీ అన్ని కారణాల కంటే ఇంపార్టెంట్ అయిన కారణం ఏంటంటే ఆయన సజీవుడైన దేవుడు, మరణాన్ని గెలిచి లేచినటువంటి గొప్ప దేవుడు. కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని అంగీకరిస్తున్నారండి. ఎంతోమంది వ్యతిరేకించారు, ఎంతోమంది బైబిల్ని తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ని చింపేసిన వాళ్ళు ఉన్నారు. సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళు, భక్త్ సింగ్ లాంటి వారు, గొప్ప గొప్ప మరి వాళ్ళు మరి ఒకరోజు దేవుని తృణీకరించిన వారే, ఒకరోజు దేవుని నిరాకరించినటువంటి వ్యక్తులే. కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే శక్తివంతుడైన దేవుని తెలుసుకున్నారో వాళ్ళు ప్రాణాలని సైతం అర్పించడానికి వెనక తీయలేదండి. మరి వీరందరూ ఎక్కడి నుంచి రక్షించబడినారంటే అన్య కుటుంబాల నుంచి రక్షించబడినారు. ఎవరో వారికి సువార్త చెప్పారు కాబట్టే కదా వాళ్ళు యేసయ్య గురించి తెలుసుకున్నారు. అవునండి, ఈరోజు సువార్త చెప్తున్నప్పుడు అనేకులు ద్వేషిస్తున్నారు, అవమానిస్తున్నారు, హింసిస్తున్నారు. కానీ సువార్త వాళ్ళు వినకపోతే వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. కాబట్టే మనకున్న బాధ్యత ఏంటంటే చీకట్లో బ్రతుకుతున్న వాళ్ళకి వెలుగుని పరిచయం చేయటం మన మీద ఉన్న భారం. కాబట్టి మనం వెలుగుగా ఉంటేనే కదా ఇతరులు క్రీస్తు దగ్గరకు వస్తారు. ఈరోజు మనలోనే చీకటి ఉంటే, మనలోనే పాపం ఉంటే పరిశుద్ధ దేవుణ్ణి ఇతరులు మనలో చూడలేరు. కాబట్టి ఈరోజు యేసయ్య గురించి నువ్వు ఎవరికైనా చెప్పాలనుకుంటే, యేసు ప్రభు ప్రేమను తెలియచేయాలంటే మొదటిగా నిన్ను చూస్తారు. ఎందుకంటే అన్యజనులకి బైబిల్ అంటే ఏంటో తెలియదు, బైబిల్లో ఉన్న మాటలు ఏంటో తెలియదు. కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ద్వారా దేవుని తెలుసుకుంటారు. నిన్ను చూస్తున్నప్పుడు దేవుడి మాటలు నీ యొక్క ప్రవర్తనలో, నీ యొక్క బ్రతికే విధానంలో వాళ్ళు చూస్తారు. కాబట్టి నువ్వే మొదటిగా దేవుడి కరపత్రికగా వాడబడాలి. నువ్వే ఒక సువార్తగా దేవుడి కోసం మార్చబడాలి. ప్రజలు బైబిల్ చదవకపోవచ్చేమో, కానీ నిన్ను ఖచ్చితంగా చదువుతారు, నన్ను ఖచ్చితంగా చదువుతారు. కాబట్టి మనం ఒక మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో దేవుడి కోసం జీవించవలసిన వారుగా ఉన్నాం. ఈరోజు దేవుడి కోసం మనము వెలుగుగా మార్చబడాలి. దేవుడి యొక్క వెలుగు మన ద్వారా అనేక మందికి ప్రకాశించే విధంగా మన జీవితాలు ఉండాలండి. కాబట్టి దేవుడి రోజు మనకింత అద్భుతమైన మాట ఇచ్చినాడు అనమాట. నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించి ఉన్నాను. కాబట్టి నువ్వు అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడు వెలుగుని చూపించే వ్యక్తిగా ఉంటున్నావా, లేకపోతే వాళ్ళలాగే కలిసిపోయి జీవిస్తున్నావా? నీలో ఏదైనా ప్రత్యేకత ఉందా? నువ్వు క్రైస్తవ ఉండడానికి, క్రైస్తవురాలన అనిపించుకోవడానికి నిన్ను చూసిన వాళ్ళు ఆ విధంగా నేను పిలుస్తున్నప్పుడు నిజంగా ఆ మాట మన జీవితంలో వర్తిస్తుందా? నిజంగా మనం క్రిస్టియన్ అయినా, నిజంగా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా బ్రతుకుతున్నామా? ఇంకా ఇలాంటిది పరీక్షించుకోవాల్సినది మన జీవితాల్లో చాలా ఉన్నాయండి. నిజంగా ఈరోజు ప్రతి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడుగా కానీ బ్రతికితే భారతదేశం ఎప్పుడో క్రీస్తు దేశంగా మార్చబడేదండి. మనమే చాలాసార్లు దేవుడికి ఆటంకకరంగా ఉన్నాం ఇతరులు దేవుడి దగ్గరికి రావడానికి. అనేక సార్లు మనం కూడా ఇతరుల వల్లే లోకానుసారమైనటువంటి పద్ధతులు నియమిస్తాం ఇతరులు దేవుడి దగ్గరకు వచ్చేట్టు రావడానికి. కానీ దేవుడు లోకానుసారమైన పద్ధతులు ఏవి చూడడండి. దేవుడు ఆత్మ సంబంధి. ఆయనను ఆత్మతో సత్యంతో మనం దేవుడిని ఆరాధించాలని కోరుకుంటాడు. దేవుడికి ఒక వ్యక్తి అన్యులుగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర రావడానికి వాళ్ళ బొట్టో, వాళ్ళ యొక్క విధానమో, వాళ్ళ యొక్క ఆచారాల్లో దేవుడికి ఏం అడ్డు లేదండి. దేవుడు ఒక మనిషిని తన మనసును మార్చుకోమని చెప్తాడు, తన యొక్క ప్రవర్తనను మార్చుకోమని చెప్తాడు. కానీ బయట ఉన్న వస్త్రధారణను లేకపోతే వాళ్ళకున్నటువంటి మరి విధి విధాల్లో మార్చుకోమని దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. కాబట్టి మన హృదయాలు మార్చబడాలి. ఎప్పుడైతే మన హృదయాలు మార్చబడతాయో అప్పుడే మనం దేవుడికి దగ్గర అవుతాం. కాబట్టి అన్ని జనులకి మరి సువార్త వెళ్ళాలి అంటే మొదటిగా మనం అది చేయండి, ఇది చేయండి అని కాదు, కానీ దేవుడిని ప్రేమిస్తున్నాడు, నీ హృదయం ఆయనకి ఇవ్వని ఒక్క మాట చెప్తే చాలండి. వాళ్ళ యొక్క దేవుడి ప్రేమనేంటో అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళే మిగతా చేయాల్సినవన్నీ చేస్తారు. కాబట్టి మొదటిగా ప్రేమ సువార్త అందించడం నేర్చుకోవాలి. దేవుడు మానవుని ఎంతగా ప్రేమించాడో తెలుసు కదండి. మరి ఆయన మనిషి పాపమును ఎలాగైనా విడుదల చేయగలడు. కానీ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే నువ్వు నేను అంటే అంత ప్రేమ. మనము ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో అది చూడాలి దేవుడు కూడా అనుకున్నాడు. కాబట్టి ఆ పరిస్థితుల్ని జయించి మనకి మాదిరిగా ఉండాలనే దేవుడు కూడా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. నిజమైన వెలుగుగా ఈ లోకానికి ప్రకాశించి చూపించాడు. ఆయన మానవుని యొక్క శరీరంలో ఉండే దైవత్వం కలిగినటువంటి దేవుడుగా ఈ లోకంలో అనేకులకి మాదిరికరంగా జీవించాడండి. మరి తండ్రికి సంపూర్ణమైన విధేయత కలిగి జీవించాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం కూడా దేవుడికి సంపూర్ణమైన విధేయత కలిగి జీవించాలి. అలాగే దేవుడి కోసం రోషం కలిగి బ్రతకాలి. మనం వెలుగుతూ ఉండాలి, అనేకుల్ని వెలిగించాలి. అలాంటి యథార్థమైనటువంటి జీవితం, అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నిజమైన క్రైస్తవులుగా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక అన్యజనులకి వెలుగుగా మనం ప్రకాశించే వారిగా ఉండి క్రీస్తు వైపుకి నడిపించే వారిగా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా.
ఎంతో అద్భుతమైన మాటలు మాకు ఇచ్చావు తండ్రి. మేము అన్యజనులకు వెలుగుగా మీరు మమ్మల్ని నియమించున్నారు. మేము ఆ విధంగా వెలుగుతూ అనేక మందిని నీ వైపుకి నడిపించడానికి, క్రీస్తు ప్రేమను చూపించడానికి, క్రీస్తుని లోకస్తులకి పరిచయం చేయడానికి మా ఒక్కొక్కరి హృదయాల్ని బలపరచమని, నీ కొరకు రోషం కలిగి జీవించే కృపను మా అందరికీ ఇవ్వమని, గొప్ప వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.